నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. హైడ్రా ఈ పేరు చెప్తే దగ్గరగా 15 రోజుల నుంచి కూడా సిటీ మొత్తం కూడా అల్లకల్లోలం అవుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ప్రధానంగా పెద్ద పెద్ద వాళ్ళకి నోటీసులు వెళ్ళిన పరిస్థితి. అలాగే చిన్న చిన్న వాళ్ళని డైరెక్ట్‌గా వెళ్లి కూల్చే పరిస్థితి కనపడుతుంది. ఎట్లాంటి నోటీసులు, కనీసం ముందస్తు చర్యలు కూడా లేకుండా. వీటి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే. అన్న నమస్తే. చెప్పాలన్నా ఇప్పుడు హైడ్రా మీ అభిప్రాయం ఏంటి? హైడ్రా మీద మీరేమనుకుంటున్నారు? మీ ఇదేంటి పరిస్థితి? హైడ్రా పేరు మీద హైడ్రామా క్రియేట్ చేయాలి, హై లెవెల్ కమిషన్స్ దొబ్బాలనే ఆలోచన తప్ప అందులో ఇసుమంతా కూడా హై లెవెల్ థింకింగ్ లేదు, హై లెవెల్ ఎజెండా కూడా లేదు. నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 45,000 చెరువులు, కుంటలు పరిరక్షించాలి, పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశం ఉంటే మీరు దీన్ని నిర్మాణాత్మకంగా చేపడతారు తప్ప ఆగమేఘాల మీద భయోత్పాతం సృష్టించి ఈ రకంగా మాత్రం చెయ్యరు. హైడ్రా క్రియేట్ అయింది ఇప్పుడు జూలైలో, ఇప్పుడు ఎక్కడో మనం ఆగస్టులో ఉన్నాం. అంటే నెల రోజులలోనే మొత్తము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 45,000 చెరువులు, కుంటలు వీళ్ళు సర్వే చేసిండ్లు, ఎంత మేరకు ఆక్రమైందో తేల్చేసిండ్లు, ఎవరెవరు ఆక్రమించేసిండ్లో కూడా తేల్చేసిండ్లు, ఎవరు కబ్జా చేసిండ్లు, ఎవరు అక్రమంగా నిర్మాణం చేసిండ్లో కూడా తేల్చేసిండ్లు. ఇప్పుడు వీళ్ళు వచ్చి బుల్డోజర్లు పెడతారా అని అర్థం ఉందా అసలు ఏమన్నా? వీళ్ళ పబ్లిసిటీ ఇచ్చి పీక్స్ కి చేరింది. ఇది పబ్లిసిటీలో భాగంగానే ఇదంతా చేస్తున్నారు తప్ప నిర్మాణాత్మకంగా ఇప్పటి వరకు చేయలేదు. కానీ ఇంకొక విషయం వాళ్ళు అదే చెప్తున్నారు. గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా వరకు కూడా ఇక్కడ కబ్జాలు, ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ చాలా అయినాయి. చెరువులు డెవలప్ చేస్తాం అంటూ కూడా కొంత బడ్జెట్ తెచ్చి దాన్ని దుర్వినియోగం చేసి కబ్జా కోర్లు ఎవరో తేల్చండి, తేల్చి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. కానీ రాత్రి బుల్డోజర్లు పెట్టి పేద ప్రజల ఇల్లు కూల్చేటువంటి హక్కు మీకు ఎవడిచ్చిండు? నువ్వు ముఖ్యమంత్రి అయితేగా, ముఖ్యమంత్రికి అపరిమితమైనటువంటి అధికారాలు ఉన్నాయా? రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా నీకు అపరిమితమైనటువంటి అధికారాలు ఉన్నాయా? అంటే ఈరోజు బడా సెట్లకు ఒక రూలు, బక్కజిక్కినటువంటి వాళ్ళకి ఇంకో రూలా? మీ తమ్ముడు తిరుపతి రెడ్డికి 30 రోజుల నోటీస్ ఇస్తావు, 30 నిమిషాల సమయం కూడా పేద ప్రజలకు ఇవ్వకుండా నువ్వు ఇల్లీగల్ గా ఎట్లా కూలగొడతావు? దాని చట్టబద్ధత ఉందా అసలు హైడ్రాకి? ఎప్పుడు చట్టం చేసిండ్రు, ఎప్పుడు చర్చ చేసిండ్రు దీని మీద? అంటే నువ్వు ముఖ్యమంత్రి అయితే నీకు రాత్రి కలబడితే తెల్లారొచ్చి నువ్వు ఇంప్లిమెంట్ చేస్తావా? చట్టబద్ధంగా నడుచుకోవాలి. అసలు హైడ్రాకు చట్టబద్ధతనే లేదు. ఇప్పటి వరకు ఈ సమస్యని మీరు చట్టసభల్లో చర్చించలే, దాని మీద చట్టం చేయలేదు, దాని మీద ఒక విధానం రూపొందించలేదు. మీరు వచ్చి బుల్డోజర్లు పెట్టి కూలగొడతా, ఇదేం అర్థం లేనటువంటి అంటే అట్లా కాదండి. ఒక ఐఏఎస్ పర్మిషన్ ఇస్తాడు, ఇంకో ఐపీఎస్ వచ్చి కూలిస్తాడా? ఇంకా ఐపీఎస్ రంగనాథ్ ఒక్కడే ఈయన తెలివైనోడు, మిగతా అంతా తెలియదక్కోళ్ళు, మిగతా వాళ్ళంతా అవినీతి పరులు, ఈయన ఒక్కడే నిజాయితీ పరుడా? అర్థం ఉందా? అంటే ఈయన హయాంలో కూడా అవినీతి జరిగిందంటారా? నేను ఆయన అవినీతి పరుడు, ఆయన నీతి పరుడు అని మాట్లాడడం లేదు. ఇప్పుడు అనేక చోట్ల చెరువుల దగ్గర అక్రమ నిర్మాణాలు జరిగినాయని మీరు అంటున్నారు. మరి దానికి అనుమతులు ఇచ్చింది ఎవరు? దానికి ఐఏఎస్ఏ కదా అనుమతి ఇచ్చింది, హెచ్ఎండిఏనే కదా పర్మిషన్ ఇచ్చింది, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంటే కదా వాళ్ళు ఎన్ఓసీలు ఇచ్చింది. మరి వాళ్ళు ఎట్లా పర్మిషన్ ఇస్తారు? నువ్వు ఎట్లా దాన్ని కొలగొడతావు? ఇప్పుడు నువ్వు పర్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళు ఎందుకు కట్టుకుంటారు? అంతే కదా. నువ్వు పర్మిషన్ ఇచ్చిన కాబట్టి వాడు కట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళను నువ్వు ఉన్న పలంగా వాళ్ళు ఇల్లు కూలగొడతా అంటే సరే. ఇప్పుడు ఎక్కడో ఒక ఫామ్ హౌస్ కూలగొట్టిండ్రు, వాళ్ళకి అది 3rd హౌస్ 4th హౌస్ అయి ఉంటది. అవును, అంతే కదా. వాళ్ళ ఊర్లో, వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళకి ఇల్లు ఉంటది, హైదరాబాద్ లో ఫ్లాట్ ఉంటది, గెస్ట్ హౌస్ ఉంటది, మళ్ళా ఫామ్ హౌస్ కూడా ఒకటి కట్టుకున్నారు. సరే, అది వేరే విషయం. కానీ మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి ఎక్కడో చిన్న కాలనీలో ఉన్నటువంటి 40 గజాల్లో 60 గజాల్లో ఇల్లు కట్టుకునేటానికి ఆయనకు ఒకటే ఇల్లు ఉంది. ఆయన ఇల్లు నువ్వు కూలగొడితే తెల్లారి ఆయన ఎక్కడ ఉండాలి? నువ్వు హైదరాబాద్ ఇట్ ఈస్ సిటీ ఆఫ్ లేక్స్ అన్నావు, లేక్స్ అన్ని పోయినాయి అన్నావు. నువ్వు ఒక్క లేక్ అన్నా మొత్తం రిస్టోర్ చేయగలుగుతావు అని నేను అడుగుతున్నా, ఛాలెంజ్ చేస్తున్నా నేను. నీకు దమ్ముంటే ఎన్ని వేల ఎకరాలు నువ్వు ప్రభుత్వ ఆధీనాలు తీసుకురావాలనుకుంటున్నావు చెప్పు. నువ్వు తీసుకురాగలుగుతావా? నీకు అంత దమ్మున్నదా? కేవలము పెద్దోళ్ళే ఒక 4 ఇల్లు కూలగొట్టాలి, ఫామ్ హౌస్లు కూలగొట్టాలి, భయం క్రియేట్ చేయాలి, అందరు చిన్నోళ్ళందరినీ లొంగ తీసుకోవాలి, 4 పైసలు కూడబెట్టాలనేటువంటి ఆలోచన తప్ప విధానపరంగా నిర్మాణాత్మకంగా దీన్ని తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన నీకున్నదా? ఎన్ని వేల ఎకరాలు నువ్వు ఎక్వైరీ చేయాలనుకుంటున్నావు? చాలా మందికి తెలియదు.
వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే FTL భూములు అంటే ఈ ప్రభుత్వ భూములు అనుకుంటున్నారు, అసైన్ భూములు అనుకుంటున్నారు. కాదు, చెరువుల చుట్టూ పట్టాలు కూడా ఉంటాయి. FTL లో ఉన్నటువంటి ల్యాండ్ అంతా కూడా ప్రభుత్వ భూమి ఏం కాదండి, అవి పట్టా భూములు. కానీ వీళ్ళు ప్రధానంగా చెప్పేది FTL బఫర్ జోన్ అనే ప్రధాన అంశం అది కదా. అది తప్పండి, నేను అదే అంటున్నా. చెరువు చుట్టూ 2 రకాల పట్టాలు ఉంటాయి, 3 రకాలు ఉంటాయి. ఒకటేమో చెరువు, అది ప్రభుత్వ జాగా, దాన్ని ఎవరు ఆక్రమించడానికి వీల్లేదు. రెండోది ఏక్సాల్ పట్టా అంటే వర్షాకాలం నీళ్లు ఉంటాయి, ఎండాకాలము ఆ నీళ్లు పోయిన తర్వాత ఒక పంట పండించుకోవడానికి రైతులకు పట్టాలు ఇచ్చాను. దాని తర్వాత ఉండేది ఏంటంటే పర్మనెంట్ పట్టా, అది చెరువు చుట్టూ భూములు ఉంటాయి, అవి వాళ్ళు పంటలు పండించుకోవచ్చు. అక్కడ ప్రభుత్వము FTL అని ఫిక్స్ చేసింది, బఫర్ అని ఫిక్స్ చేసింది. అంటే ఏదో ఇల్లీగల్ గా వాళ్ళు కబ్జా చేసిన భూములు కాదండి, వాళ్ళ సొంత పట్టాలు. అక్కడ కొన్ని చోట్ల ఏంటంటే హైదరాబాద్ పెరిగిపోయింది కాబట్టి, జనాభా పెరిగిపోయింది కాబట్టి, క్రమేణా చాలా చెరువులు కూడా మెల్లమెల్ల ఆక్రమణకు గురైనాయి కాబట్టి అక్కడ కొంతమంది మేము ఇల్లు కట్టుకుంటామంటే HMDA పర్మిషన్ ఇచ్చింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు NOC ఇస్తే వాళ్ళు, HMDA పర్మిషన్ ఇస్తే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఎవడో భూములు కొన్నాడు, ఎవరో లేఅవుట్ చేసిండు, ఎవడో కట్టిన తర్వాత మనలాంటి వాళ్ళు చిన్న వాళ్ళందరూ కలిసి అపార్ట్మెంట్లు కడితే ఆడ చిన్న ఫ్లాట్లు కొనుక్కున్నావు. ఇప్పుడు ఉన్న ఫలంగా మన అపార్ట్మెంట్లు కూలిస్తా అంటే మరి మనం ఏడపోవాలి? మీరు కనుక అట్లా కనుక చేస్తే సగం హైదరాబాద్ రోడ్డు మీదకి వస్తుంది, సగం మంది ప్రజలు రోడ్డు మీదకే రావాలి. ఎందుకంటే చాలా చెరువులు అసలు కనబడకుండా పోయినాయి. మనం వాళ్ళ పేర్లు వింటాం తప్ప ఎక్కడ ఉంటాయో కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు బుద్ధ భవన్ ఉంది, బుద్ధ భవన్ కూడా నాలా మీద ఉందనే. ఎగ్జాక్ట్లీ, బుద్ధ భవన్ నాలా మీద ఉంది. GHMC FTL లో ఉన్నది. ఈ రోజు గోల్కొండ మన గోల్ఫ్ కోర్సు FTL లో ఉన్నది. నెక్లెస్ రోడ్ మొత్తం FTL లో ఉంది. మక్తా మొత్తం ఆక్యుపైడ్ ల్యాండ్ మరి. మక్తా ఇప్పుడు నెక్లెస్ రోడ్ పక్కన మక్తా కూడా మొత్తం ఆక్రమణకు గురైంది. నువ్వు మక్తాను లేపగలుగుతావా? దమ్ముంటే చేయగలుగుతావా? నువ్వు చేయలేవు. ఎవడో పెద్దోంది కూడా కొట్టేసి, నలుగురు కొట్టేస్తే చిన్న వాళ్ళని కొంతమంది కాలనీలు లేపేస్తే భయం క్రియేట్ అవుతుంది. అప్పుడు 1,00,000 ఒకటి ఇస్తాడు, ₹1,00,000 ఒకటి ఇస్తాడు, వాళ్ళ వాల్యూని బట్టి ఒకటి 10 కోట్లు ఇస్తాడు. ఖజానా నింపుకోవాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నావు తప్ప నిజంగా పేద ప్రజలకు న్యాయం చేయాలి, నిజంగా ఈ రాష్ట్రాన్ని పరిరక్షించాలనేటువంటి ఆలోచన మీ చర్యల్లో ఎక్కడ కూడా ప్రతిబింబిస్తలేదు. సరైనటువంటిది కాదు. ఇప్పుడు ఈ హైడ్రా అనేది నిన్న కూడా ఒక సమావేశంలో, మంత్రుల సమావేశంలో చెప్పడం జరిగింది. హైడ్రాని తెలంగాణ వ్యాప్తంగా విస్తరించబోతున్నామని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సీఎం గాని, రంగనాథ్ గాని. మరి దీన్ని ఎట్లా చూడాలంటే, విస్తరించడం అంటే తెలంగాణ మొత్తం విస్తరిస్తే ఖచ్చితంగా చాలా వరకు కబ్జాలు జరిగినాయి ఉంటాయి. మరి ఏంటి పరిస్థితి, వాటి పరిస్థితి ఏంటి? అటెన్షన్, డైవర్షన్, కమిషన్, ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్ర. ఇది మీకు అటెన్షన్ రావాలి, టాపిక్స్ ను డైవర్ట్ చేయాలి, ₹4 కమిషన్ రూపంలో రావాలి, ఇది ఆలోచన. ఇప్పుడు మీరు జిల్లాలకి ఏరుస్తా అంటున్నాం, సంతోషం. దానికి ముందు అసలు ఎక్కడ ఏ భూమి కబ్జా అయిందో మీరు సర్వే చేయండి. మీరు సర్వే చేసి తేల్చండి. వాళ్ళని జైల్లో పెడతారా, ఏం చేస్తారో చేయండి. కానీ దీని పేరు మీద మేము ఊర్లలోకి వస్తాం, మేము కూల కొడతాం అంటే ఎవడు ఒప్పుకోడు. ఇప్పుడు మా వరంగల్, మీరు హైదరాబాద్ ఏమంటున్నారు, సిటీ ఆఫ్ లేక్స్ అంటున్నారు. మా వరంగల్ అనేది లేక్స్ లో సిటీ ఉన్నది. ఎక్కడ పోయినా ఒక చెరువే ఉంటది. కాకతీయులు 400 సంవత్సరాల పాటు ఓరుగల్లు రాజధాని తీసుకొని మొత్తం పరిపాలించిందండి. అలాంటి రాజధాని నగరంలో ఎంత అద్భుతమైనటువంటి చెరువులు నిర్మాణం చేసి ఉంటారు. తెలంగాణ వ్యాప్తంగానే ఎన్ని చెరువులు కట్టిందంటే మా నగరంలో ఎన్ని చెరువులు కట్టి ఉంటారు. ప్రతి కాలనీలో ఇలా చెరువే, ప్రతి కాలనీ. అంతెందుకండి, మా దగ్గర హన్మకొండ బస్ డిపో చెరువే, కొత్త బస్ స్టాండ్ చెరువే, జూ పార్కు చెరువే, అనేక కాలనీలు, మంచి కాలనీలు ఉండేటువంటి జాగాలో చెరువులు ఉండేటి. బాలసముద్రం చెరువే, తెట్టకుంట చెరువే, సమ్మయ్య నగర్ చెరువే, వడ్డేపల్లి చెరువే. మరి ఇన్ని చెరువుల మధ్యలో ఈరోజు అనేక నిర్మాణాలు వెలిసినాయి. ప్రభుత్వాలు అనుమతులు ఇస్తేనే వాళ్ళు కట్టుకున్నారు. ఇంకా చాలా చెరువుల చుట్టూ చిన్న వాళ్ళు ఎక్కడో మహబూబాద్ నుంచి, ఎక్కడి ములుగు నుంచి, ఏటూరు నగర్ నుంచి అట్లా వచ్చి ఈరోజు చిన్న గుడిసెలు వేసుకొని దాని కాలక్రమేణా చిన్న ఇల్లు కట్టుకున్నారు. ప్రభుత్వాలే పట్టాలు ఇచ్చినాయి, ప్రభుత్వాలే అనుమతిస్తే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ట్యాక్స్ కట్టిండ్లు, వాళ్ళు ఎలక్ట్రిసిటీ బిల్లు కడుతున్నారు, వాళ్ళు నల్లా పన్ను కడుతున్నారు. ఈ రోజు వచ్చి నువ్వు ఊలుస్తా అంటే మేమన్నా అమాయకులమా? ఓరుగల్లులో ముఖ్యమంత్రి కనుక ఒక్క ఇల్లు కూలగొట్టినాడు అడుగు పెట్టనేమి కాదు, తమాషా చేయొద్దు. ఏ ప్రజలైతే నేను ఎన్నుకున్నారో ఆ ప్రజలే తిరగబడితే నీ పరిస్థితి ఏందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిందే. ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇది సరైనటువంటిది కాదు. ఇది కానీ మీ పార్టీ నాయకులు కూడా చాలా మందికి నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఇప్పుడు చూస్తున్నాం. ఇది పార్టీల పంచాయతీ కాదండి, ప్రజల పంచాయతీ. ఇప్పుడు ప్రజలు అడిగే క్వశ్చన్ ఏంటంటే,
కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫామ్ హౌస్ కూడా మీరు కూడా బయట పెట్టిన పరిస్థితులు Yes. చూసాం. గానే దీన్ని చూడాలా లేకపోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఇది ప్రజాపాలన కాదండి, Hmm. ఇది పైశాచిక పాలన, ప్రతీకార పాలన. Hmm. అందుకనే సెలెక్టివ్ గా కొంతమంది కులగొడుతున్నారు, సెలెక్టివ్ గా కొంతమంది వదిలేస్తున్నారు. Hmm. ఇది అదే ఎఫ్టీఎల్ జోన్ లో నాకైతే తెలియదు, నేనైతే చూడలేదు. కానీ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇల్లు ఉన్నది అంటున్నారు. Hmm. మరి అదెందుకు కులగొట్టరు? Hmm. మిగతా వాళ్ళు ఎందుకు కులగొడతారు? Hmm. అంటే దీంట్లో వాళ్ళకి పొలిటికల్ ఎజెండా ఉంది, పబ్లిక్ ఎజెండా లేదు. దట్ ఈస్ ద పాయింట్. Hmm. మేము పబ్లిక్ నుంచి వచ్చినటువంటి వాళ్ళము. Hmm. మేము పబ్లిక్ ఓరియంటెడ్ గా మాట్లాడుతాం. ఇది పార్టీల పంచాయతీ కాదండి, ఇది ప్రజల పంచాయతీ. Hmm. ప్రజల బతుకు తెరువుకు సంబంధించినటువంటి పంచాయతీ, వాళ్ళ బతుకు సంబంధించినటువంటి పంచాయతీ. కాబట్టి ఈరోజు మేము మాట్లాడుతా ఉన్నాము. మీరు సరే బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ కూల కొడతారా, మీకు బీఆర్ఎస్ అంటే పడేదంటే కూల కొట్టుకోండి. Hmm. కానీ ప్రజలే కూల కొడితే మాత్రం మేము ఊరుకోం. Right. ఇంత జరుగుతుంటే ఒక్క మంత్రి మాట్లాడు, ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటారు. Hmm. ఉసురుకాయల మూట కంటే అధ్వానం ఈ మంత్రులు. Hmm. చాలా ఘోరమనండి. ఒక ఆయన ఇటు తిరిగితే ఇంకో ఆయన 90 degrees తిరిగి ఇంకోటి ఏదో మాట్లాడతాడు. Hmm. మతి గలవని ఖోఖో టీం ఏర్పడి ఖోఖో ఆడితే ఎట్లుంటదో అట్లున్నది. Hmm. ఒక్కొక్కరికి అసలు కుదరదు వాళ్ళు. Hmm. ఒక ఆయన ఒకటి మాట్లాడితే ఇంకో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. Hmm. ఇలాంటి మంత్రివర్గము అసలు ఎట్లా పరిపాలన చేస్తుంది? Hmm. మాకైతే అర్థం కావడం లేదు.